హాయ్ గాయ్స్, ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఇది హైదరాబాద్లో ఫేమస్ ప్లేస్, అదే శిల్పారామం. ఇది వచ్చేసి శిల్పారామం ఎంట్రన్స్ చాలా ట్రెడిషనల్గా డిజైన్ చేశారు. ఇది మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లోనే ఉంటుంది. మేమైతే రాగానే టికెట్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. మేము విజిట్ చేసే టైంలో స్టాల్స్ అన్ని రీఅరేంజ్ చేస్తున్నారు. ఎనీవే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా నేను మీకు చూపిస్తాను. ఓకే, స్టార్టింగ్లో అయితే మనకి ఒక మెహందీ ఆర్టిస్టులు కనబడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనకి నచ్చిన డిజైన్స్, చాలా డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ వింటర్ అండ్ సమ్మర్ కలెక్షన్ డ్రెస్సెస్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఇట్లా చాలా ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. ఇక్కడైతే నాకు ఓల్డ్ ఫ్రేమ్స్ కూడా కనిపించాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ ప్యూర్లీ హ్యాండ్మేడ్ విత్ రీజనబుల్ కాస్ట్. శిల్పారామం ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయ కళల్ని, చేతి పనుల్ని అండ్ అలాగే విలేజ్లో ఉండే ప్రజలందరూ ఎలా జీవిస్తారని చూపించడానికి తయారు చేశారు. ఇక్కడుండే వుడ్ ఐటమ్స్ అన్నీ హ్యాండ్మేడ్, ఇంకా ఇవన్నీ ఇక్కడుండే లోకల్ ఆర్టిస్టులే చేస్తారంట. మరి నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. అవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ చిన్న మంచం కూడా నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఇది భలే ఉంటుంది కదా డెకరేషన్ చేసుకోవడానికి. ఇక్కడుండే ప్రతి ఐటెంలోని ఒక్కొక్క స్పెషల్ అట్రాక్షన్ అయితే నాకు కనబడింది. నాకైతే భలే అనిపిస్తున్నాయి. చిన్న చిన్న మంచాలు, చిన్న చిన్న కుర్చీలు, ఇవన్నీ చూస్తూ వస్తుంటే నాకు ఇక్కడైతే ఒక ఉయ్యాల కనిపించింది, ఇంకా చర్క కూడా కనిపించింది. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పాలండి, ఇక్కడుండే ఐటమ్స్ అన్నీ నాకైతే సూపర్గా నచ్చినాయి. ఇక్కడుండే గన్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే భలే అనిపించాయి. అది తీసుకొని ఒకసారి మా ఆయనకి కాసేపు ఆడుకున్నాను. ఈ వుడ్ ఐటమ్స్ అన్ని ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఎందుకు అంటే ఇవన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి, ఫుల్లీ కల్చరల్గా కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం పాత సినిమాల్లో చూసే వస్తువుల్లా కూడా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శారీస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. అట్లా మేము ప్రతి స్టాల్ని విజిట్ చేసుకుంటూ మాకు కావాల్సినవి తీసుకుంటూ అలా డ్రింకింగ్ వాటర్ దగ్గరికి వచ్చి కాస్త వాటర్ కూడా తాగేసాం. ఇంకా అలా మిగిలినవి కూడా చూద్దాం పదండి అని, ఎక్స్ప్లోర్ చేద్దామని మేము మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. మాకైతే ఇక్కడ నిజంగా పాతకాల బిందెల్లా అనిపించాయి. నాకైతే ఇవి భలే అనిపించినాయి. ఇవన్నీ వుడ్ కాదు, ఇవి అయన్తోనే ఉన్నాయి, కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. వాల్ డెకరేషన్కి ఇవి అయితే పర్ఫెక్ట్ కలెక్షన్ అని చెప్తాను నేను. నిజంగా ఇవి అయన్తో చేసినా కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కూడా. అక్కడ కనిపిస్తున్న కొండ మీద నుంచి ఇది వరకు వాటర్ అయితే ఫ్లో అయ్యేదంట. మేము వెళ్ళే టైంకి ఆ వాటర్ కూడా ఫ్లో అవ్వట్లేదు. మరి ఎందుకో మాకు కూడా తెలియదు. అదే మాట్లాడుకుంటూ మేమైతే ఇంకా మిగిలిన స్టాల్స్ చూద్దామని ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు అయితే పరిగెడుతున్నారు కూడా. ఇవి ఐటమ్స్ అన్నీ మనకి బ్యాంబూ స్టిక్స్ వస్తాయి కదా, వాటితో చేసిన ఐటమ్స్ అనమాట. ఇవైతే చాలా బాగా అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కూడా. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి అవి. అంటే మనకి పూల సజ్జాలు అంటారు కదా, అలా కూడా అనిపిస్తున్నాయి. మా వాళ్ళకి కొన్ని అయితే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా కావాలన్నారు, అవి కూడా తీసుకున్నాము. ఇవన్నీ మనకి ఎదురు కర్రలు తీసుకొని వాటితో చిన్నగా అల్లుతారంట. ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. చిన్న చిన్న సజ్జాలు, చిన్న చిన్న చాటలు ఎంత బాగున్నాయంటే చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంది. ఇవి ఎప్పుడో నేను నా చిన్నప్పుడు అల్లుతుంటే చూశాను, మళ్ళీ ఇప్పుడే ఇక్కడే చూడ్డం నేను నిజంగా నా చైల్డ్హుడ్ కూడా గుర్తు చేశాయి. ఇది వచ్చేసి లెదర్ పపెట్ మ్యూజియం, అదే తోలుబొమ్మల ఆటలు అంటారు కదా, అదే ఇది. అవన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి మనకి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కోర్స్ ప్రోగ్రామ్స్ జరిగే టైంలో ఈ ప్లేస్ అంతా నిండిపోతూ ఉంటుంది అనుకోండి. ఇక్కడ మనకి లైవ్లో మన బొమ్మలు గీసే డ్రాయింగ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. నిజంగా చూడడానికి చాలా బాగున్నాయి ఆ బొమ్మలు అయితే. ఇక్కడ కూర్చొని మనం రెస్ట్ తీసుకోవచ్చు, కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. నిజంగా శిల్పారామం అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సూపర్ ప్లేస్ అని నేను చెప్తాను. ఇవైతే సిరమిక్ ఐటమ్స్, ఇవైతే చాలా బాగున్నాయి. అదే మన పచ్చడి జాడీలు పెట్టుకుంటాం కదా, అలాంటి ఐటమ్స్ అండి. ఇక్కడైతే కాఫీ కప్పులు, ఇంకా రోళ్ళు, ఇలా చాలా ఉన్నాయి. నేనైతే కాఫీ కప్స్ కూడా ట్రై చేశాను. చిన్నగా బుజ్జిగా భలే ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది ఆ సెట్, ఎందుకంటే క్యూట్గా ఉంది కదా. ఇంకా పచ్చడి జాడీలు, ఇవైతే చాలా బాగున్నాయి కదా. ఇవి నిజంగానే బుట్టల్లాగా ఉన్నాయి, కానీ సిరమిక్ బుట్టలు అవి. మనం ఫ్రూట్స్ ఇట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి. మా బుడ్డి చూసారా, వాటిని పట్టుకొని ఆడుతాను అంటుంది. ఇవి వచ్చేసి మనకి ఇంటి ముందు డెకరేషన్ ఐటమ్స్ అండి, ఇంకా ఇంటి లోపల డెకరేషన్ ఐటమ్స్. ఇవైతే ఇంటి ముందు లేదా ఇంటి లోపల మనం డెకరేషన్కి అయితే వాడతాం. ఈ మట్టితో చేసిన గ్లాస్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి దిష్టి గుమ్మడికాయలు అనమాట. అవన్నీ చూసి మా వాళ్ళు అయితే చాలా అలసిపోయారు, అందుకనే వాళ్ళు కూర్చున్నారు, రెస్ట్ తీసుకున్నారు. మేమైతే నేను అక్షర పిల్లలు మాత్రం ఆగకుండా మట్టితో చేసిన కుండలు చూడడానికి అయితే వెళ్ళిపోయాం.
ఎందుకంటే మనకి విలేజ్లో బాగా కనిపిస్తాయి ఈ మట్టి కుండలు, మట్టితో చేసే వస్తువులు. ఇవన్నీ బాగా సమ్మర్లో బాగా ఉపయోగపడతాయి అనుకోండి మనకి. మా బుడ్డి చూసారా మట్టి కుండలతో కూడా ఆడుతానంటుంది. అవి పగిలితే మనమే డబ్బులు ఇవ్వాలమ్మా అని చెప్తున్నాను. ఎక్కడైతే నేను నేమింగ్ బోర్డ్స్ కూడా చూసా, అవైతే వుడ్తో చేశారు. ఇవి చాలా బాగా అనిపించాయి. మా బుడ్డిదైతే ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఈలోపే మా వాళ్ళు బోటింగ్ చూశారు. ఆ బోటింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చిన్నగా బయలుదేరాం. అట్లా చిన్నగా నడుచుకుంటా బోటింగ్కి వెళ్ళే లోపే మా బుడ్డిది అక్కడ ఉన్న పెద్ద విగ్రహం నాకు కావాలి అని పేచి పెడుతుంది. అయ్యో అది ఇవ్వరమ్మా, అది రాదు అని చెప్తుంటే కూడా వినట్లేదు. ఫైనల్గా అన్నీ చూసుకుంటూ బోటింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని బోటింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఏ బోటింగ్ చేసే టైంలో మనకు కావాల్సిన ప్రికాషన్స్. ఇదే బోటింగ్కి వెళ్ళే దారి. ఈ బోటింగ్ నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఈ బోట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డక్ షేప్లో ఉంది. ఇక్కడ నీ పాండ్ చుట్టూ 1 రౌండ్ బోటింగ్ అయితే మనం చేయాల్సి వస్తుంది. సో పదండి అనుకుంటా మేమైతే అట్లా బోటింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాం. ఈవినింగ్ 6 తర్వాత బోటింగ్ టికెట్స్ క్లోజ్ చేస్తారు అండ్ 7 తర్వాత బోటింగ్ కూడా క్లోజ్ చేస్తారు. మేము బోటింగ్ చేద్దాం కదా అని చెప్పేసి చాలామంది ఉన్నారు. అక్కడ ఏరియా ఉంటే కూర్చున్నాం. ఆ కూర్చునే టైంలో కూడా కాసేపు మేము బుడ్డిదాంతో ఆడుకున్నాం. అత్తయ్య అయితే బోటింగ్కి వద్దు, మనం భయం వేస్తుంది, భయపడిపోతాం అని చెప్పి బుడ్డిదాన్ని అయితే ఆట పట్టిస్తున్నారు. కానీ అది మాత్రం పిన్ని నువ్వైనా రా నాతో అని చెప్పి నన్ను తీసుకెళ్తుంది. ఈలోపే ఫైనల్గా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం టికెట్స్ తీసుకొని. ఇక్కడ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ 30 రూపీస్. బోటింగ్ జాకెట్స్ వేసేసుకుంటూ హ్యాపీగా జాలీగా ఎవరికి సెట్ అయ్యే జాకెట్ వాళ్ళు వేసుకొని బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము బోటింగ్ చేస్తున్నంతసేపు మాకైతే కాలు బాగా నొప్పి వచ్చినాయి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ మోటార్ ప్రాసెస్ కాదు, మన కాళ్ళతో మనం మాత్రమే తొక్కాలి. ఆ కొండ చుట్టూ ఆ వాటర్లో తిరిగి వచ్చేసరికి మా తల ప్రాణం తొక్కైతే వచ్చింది. చూసారా మా అత్తయ్య మా బావగారు అయితే నెమ్మదిగా నీట్గా చాలా నిదానంగా వస్తున్నారు. మేమైతే 2 సార్లు 2 బాతులకి ఢీ కొట్టాం. ఇంకా చెప్పాలంటే బోటింగ్లో చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈసారి ఖచ్చితంగా శిల్పారామంకి వెళ్ళినప్పుడు బోటింగ్ ట్రై చేయండి. మేము బోటింగ్ చేసేంతసేపు చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళాం కాబట్టి వాళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్తో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. ప్రతి సింగిల్ మూమెంట్ని మేమైతే బాగా ఎక్స్ప్లోర్ చేసాము. ఫైనల్గా బోటింగ్ మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. కానీ మా అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాం. అత్తయ్య బావగారు కూడా బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. అందరికన్నా లేట్గా వెళ్ళాం మేము, కానీ అందరికన్నా ఫస్టే వచ్చేసాం. అదేంటో మరి, అంటే బోటింగ్ మాకు ఎక్స్ప్లోర్ చేయడం రాలేదా, లేకపోతే అందరికన్నా ముందు వచ్చేయాలని ఆత్రంతో వచ్చేసామో తెలియదు. కానీ ఫైనల్గా ఎనీవే బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఈసారి శిల్పారామంకి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. బోటింగ్ కంప్లీట్ చేసుకొని మేము పక్కనే కొండల్లా కనిపిస్తున్న వాటి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇవి జస్ట్ పక్కనే ఉంటాయి, బోటింగ్ పక్కనే మనకు కనపడతాయి. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి చూడడానికి మేమైతే వెళ్తున్నాం. ఈ స్పాట్ అయితే మనకి చాలా బాగుంది. వీళ్ళైతే నిజంగా మనుషులా అనిపించింది నాకు, కానీ కాదు, ఈ పిల్లోడు ఎవడో ఆడుకుంటున్నాడేమో అనుకున్నాను. బట్ ఎనీవే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పక్కనే ఒక పాండ్ ఉంది, వాటిలో మనకి చేపలు ఇంకా తాబేళ్ళు కూడా పెంచుతున్నారు. ఎనీవే శిల్పారామం మొత్తం మనకి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. వెళ్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇవన్నీ నిజమైన బొమ్మల్లాగే ఉన్నాయి, కానీ అవన్నీ నిజమైన బొమ్మలు కాదు, భ్రమపడకండి. అక్కడ నుంచి అయితే కృష్ణుడికి సంబంధించిన బొమ్మల్ని, అక్కడ రాతి పలకల మీద రాసున్న కొన్ని వీటిని చూడడానికి అయితే మేము వెళ్ళాము. నిజంగా అవి కూడా చాలా బాగున్నాయి. మేమైతే కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి అక్కడ లైటింగ్ అది ఇంకా పెట్టలేదన్నమాట. బట్ కొంచెం లైట్గా చీకటి పడినప్పుడు అయితే మాత్రం కింద నుంచి మనకు ఫోకస్ లైట్ అనేది ఆ రాతి పలకల మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదైతే చూడడానికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా అవన్నీ చూసుకుంటా చిన్న చిన్నగా మేమైతే అట్లా ఎంజాయ్ చేస్తూ మేము ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నాకు తెలిసి మేమే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగానే ఎంజాయ్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ బోర్గా ఫీల్ అవ్వడానికి ఏ ఒక్కటి కూడా మనల్ని డిసప్పాయింట్ చేసేలాగా ఒక్క చిన్నది కూడా లేదనమాట. మేమైతే కాసేపు కూర్చొని ఆడుకొని చాలా టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము. అంతేకాకుండా అక్కడ ఉన్న శిల్పాల్లాగా మేము కూడా నిల్చొని అయితే మేమైతే ఆడుకున్నాము. మా వారైతే మేమైతే శిల్పాలు అన్నట్టు మా దగ్గరికి వచ్చి ఆట పట్టిస్తున్నారు. అక్కడ నుంచి మేమైతే చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. నిజంగా ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా స్లైడ్స్ అయితే ఉన్నాయి. పిల్లలతో పాటు నేను కూడా కాసేపు అయితే డ్యాన్స్లు వేస్తూ అది ఇది చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. మా బుడ్డిదైతే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే దానికి ఇన్ని స్లైడ్స్ అంటే చాలా ఇష్టం.
ఆ స్లైడ్స్ అన్నీ ఎగురుతుంది, దూకుతుంది. ఒకరి సపోర్ట్ లేకుండా అదంతలో అదే పోతుంది, వస్తుంది. చాలా ఎంజాయ్ అంటే చాలా చేసింది. గేమ్స్ కూడా అక్కడ ఆడింది. ఇదైతే నాకు చాలా అంటే చాలా భయమేసింది. ఎందుకంటే ఇలాంటిది నేను ఎప్పుడూ ఎక్కలేదు. ఎందుకంటే నాకు చాలా భయం బేసికల్‌గా. బట్ మా అక్షయకి నచ్చింది. మేము ఎంజాయ్ చేయడమే కాకుండా అత్తయ్యని తీసుకెళ్ళి ఉయ్యాలైతే ఊపించాను. ఇప్పుడు చూసే ప్లేస్ అయితే నిజంగా శిల్పారామంలో ఉన్నామా, ఒక విలేజ్‌లో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాతకాలం విలేజ్‌ల్లో ఎట్లా ఉంటారో సేమ్ పీపుల్ అందరూ అట్లా ఉన్నట్టే అనిపిస్తుంది. నిజంగా ఇవైతే చూడ్డానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా బాగున్నాయి. ఎందుకంటే నిజంగా విలేజెస్‌లో ఇలా ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళేమో. ఇప్పుడైతే మనకు విలేజెస్‌లో ఇన్నైతే కనిపించవు. ఇట్లాంటి ప్లేసెస్ మిస్ అయితున్నాము అని ఫీలింగ్ వచ్చినప్పుడు, విలేజ్‌ని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడైతే మనం శిల్పారామంకెళ్ళి కాసేపు ఉంటే విలేజ్ వాతావరణాన్ని అంతటిని మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే బాగా ఫీల్ అవ్వచ్చు. విలేజ్‌లో ఉన్నామా అన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. నిజంగానే చిన్నప్పుడు విలేజ్‌లో మనుషులందరూ ఇలానే ఉండేవాళ్ళేమో. నేను కూడా ఒక విలేజ్ నుంచే వచ్చాను. బట్ నేనైతే ఇవన్నీ చూడలేదు. ఎందుకంటే నేను పుట్టినప్పటికే విలేజ్‌లు కూడా చాలా అంటే చాలా మారిపోయినాయన్నమాట. బట్ ఇక్కడ చూపిస్తున్న ఈ విలేజ్ థీమ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా అవి బొమ్మలా? లేకపోతే నిజమైన మనుషులా? వీళ్ళందరూ నిజంగా ఇక్కడ జీవిస్తున్నారా అన్నట్టుంది. వాటితో పాటు నిజంగా ఇక్కడైతే వాళ్ళు చేసే పనులతో కూడా చాలా క్లియర్‌గా అక్కడ రాసిపెట్టి మరి పెట్టారనమాట. అదైతే చాలా బావుంది అని చెప్పొచ్చు. ఇప్పుడుండే ఈ జనరేషన్ పిల్లలకైతే ఈ ప్లేస్‌లో విలేజ్ ఇలా ఉంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా ఇంకా ఇక్కడుండే కంచు, ఇంకా ఇత్తడి సామాన్లయితే నిజంగా ఇన్ని సామాన్లు నేనెక్కడ చూడలేదు. ఇంకా వాటితో పాటు మేమైతే ఇక్కడున్న బొమ్మల దగ్గరైతే కొన్ని ఫోటోలు, వీడియోలు కాసేపయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాము. అంతే కాకుండా చాలా బాగా అనిపిచ్చింది. ఇవి మనకి సూట్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి. నా ఫేస్‌కయితే ఇవన్నీ సూట్ అయ్యాయో లేదో మీరే చెప్పాలి. మీరైతే కామెంట్‌లో చెప్పండి నాకివి సూట్ అయ్యాయా లేదా అన్నది. నేనొక్కదాన్నే కాకుండా అత్తయ్య, అక్షర, కార్తిక మేమందరం వెళ్ళిన ప్రతి ఒక్కరం గూడా ఇక్కడుండే ఫోటోస్‌లో అయితే ఫోటోస్ తీసుకున్నాం. అదే వాటిని ఏమంటారో గూడా నాకు తెలీదు. బొమ్మలంటారనుకుంటా. ఆ బొమ్మల్లో మన ఫేసెస్ పెట్టి ఫోటోస్ అయితే తీసుకున్నాము. అంతే కాకుండా మేమైతే బాగా ఎక్స్‌ప్లోర్ చేసాము. బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్‌గా అయితే మొత్తం విలేజ్ చూసేసి మేమైతే బయటికొచ్చేసాము. ఇంతలో అయిపోయింది అనుకుంటా మేమైతే నేను, అక్షర, కార్తిక అయితే ఆడుకుంటా వెళ్ళిపోతుంటే ఆ పక్కనే మాకు ఇంకొక స్టాల్స్ అయితే కనపడ్డాయి. ఇవి కూడా సేమ్ లోపలున్న స్టాల్స్ లాగే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎగ్జిట్ దగ్గర పెట్టారనమాట. మేబీ అక్కడ మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చూస్తారనో లేకపోతే ఇంకేంటో నాకు తెలియదు. కానీ ఇది కూడా చాలా బావుంది. ఫైనల్‌గా మేమైతే ఈ విలేజ్ వాతావరణాన్ని అంతటిని మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎక్స్‌ప్లోర్ చేసాం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అందుకనే చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాను కూడా. ఇంకో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.